హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీ ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే ఎంబీబీఎస్ డాక్టర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే సాలరీ అనేది చాలా అట్రాక్టివ్, మోర్ దాన్ 1 lakh ఇస్తారు. తర్వాత ఇదేంటంటే గవర్నమెంట్ జాబు. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది వేరే ఇన్స్టిట్యూట్స్లలో మీరు ఎక్కడైనా పని చేయాలనుకుంటే ఇది చాలా బాగా మనకు వస్తుంది. లైక్ NIACL, కోల్ ఇండియా, ఇట్లా వీటిల్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చూపిస్తే చాలా వరకు మీకు బాగుంటుంది. ఎందుకంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండేది. ఓకే, ఈ జాబ్ గురించి ఏంటంటే ఇది టెంపరీ బేసిస్. ఇనీషియల్లీ 1 year వరకు తీసుకుంటారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే 3 years వరకు ఎక్స్టెన్షన్ చేస్తారు. ఎక్స్టెన్షన్ చేస్తున్న ప్రతి ఇయర్ మీకు ఏంటంటే ఆల్మోస్ట్ 3,100 అనేది ఇంక్రిమెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. మీరు ₹1,00,000 అన్నీ ఇంక్లూడెడ్ అనుకోవద్దు. మీకు ఇంకా అలవెన్సెస్ చాలా ఉంటాయి, చెప్తాను ఏమేమి ఉంటాయని. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద జాబ్ ఏంటంటే ఫుల్ టైము, తర్వాత డ్యూటీ మెడికల్ ఆఫీసర్, టెంపరీ బేసిస్. ఎక్కడ అంటే ధన్వంతరి హాస్పిటల్. తర్వాత దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం MBBS విత్ 1 year ఇంటర్న్షిప్ అంతే. దాని తర్వాత రిజిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి. టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసరికి 3 vacancies. సో ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, లేదా మీరు షిఫ్ట్ అవుతాము 3 years కదా, మంచి ప్యాకేజ్ ఉంటుంది విత్ అలవెన్సెస్. అంటే మీకు ఫుడ్ బెడ్ ఉంటాయంటే కన్ఫామ్ ఉంటాయి. చూద్దాం ఏమేమి అలవెన్సెస్ ఉంటాయో చెప్తా తర్వాత. నెక్స్ట్ చెప్పాను కదా, బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ ఆన్ ఇయర్లీ బేసిస్. మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసరికి 3 years. ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు అపార్ట్ ఫ్రమ్ రెమ్యూనరేషన్, కంపెనీ విల్ ఆల్సో ప్రొవైడ్ అన్ఫర్నిష్డ్ రెసిడెన్షియల్ అకామిడేషన్. అంటే అక్కడ ఉంటే మీకు ఇచ్చేస్తారు. మ్యాక్సిమం డాక్టర్స్ కాబట్టి మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు కాబట్టి మీకు ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ గెయిల్ వాళ్ళది టౌన్షిప్ ఉంటుంది. ఆ టౌన్షిప్లోనే స్కూల్ ఉండిద్ది, క్లబ్స్ ఉంటాయి, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్స్, ఇంకా స్పోర్ట్స్. ఇంకా గవర్నమెంట్ అంటే తెలుసుకోండి, ఒక రైల్వే వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ మొత్తంకి క్యాడర్ ఆఫీసర్స్కి జాబ్స్కి మొత్తం అంటే లైక్ ఇట్లా వాళ్ళకి అంటే ఒక థియేటర్, హాస్పిటల్ ఇలా ఎలా అయితే ఉంటాయో వీళ్ళది కూడా అలానే ఒక కమ్యూనిటీ, ఒక టౌన్షిప్ లాగా బిల్డ్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఎంతవరకు 12 lakhs. నెక్స్ట్ ఫ్యామిలీ కోసము 5 lakhs ఇన్సిడెంట్ కవరు, ప్లస్ మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. దాని తర్వాత ఫ్యామిలీ పెళ్ళి అయ్యింటే స్పౌస్కి, తర్వాత ఇమ్మీడియట్ డిపెండెంట్ చిల్డ్రన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా పేరెంట్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అనేది 10,000 వరకు హాస్పిటల్ వల్లే ఇస్తారంట. 1,000 rupees వరకు మీ OPD ఎక్స్పెన్సెస్ లేదా హాస్పిటల్లో మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటే అవి కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ట్రావెల్ అలయన్స్, డేనెస్ అలయన్సెస్ కూడా మీకు ఒకవేళ మీరు ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటే ఎప్పుడన్నా అప్పుడు కూడా మీకు ఆ పే కూడా వస్తుంది. నెక్స్ట్ 12 days క్యాజువల్ లీవ్స్, 12 paid leaves ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ మంత్కి 2 leaves అనుకోండి. నెక్స్ట్ ఒకవేళ మీరు అట్లా కాదు, మీరు ఎక్స్ట్రా వర్క్ చేశారనుకుంటే కాంపెన్సేటరీ ఆఫ్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ కంపెన్సేటరీ ఆఫ్స్ అనేవి ఎక్స్ట్రా డ్యూటీ చేసినంటే, ఇప్పుడు ఈరోజు సాటర్డే మీకు హాలిడే అనుకోండి, మీరు ఆ రోజు డ్యూటీకి వచ్చారు అంటే మీకు అది కాంపెన్సేటరీ లీవ్ లాగా ఇంకొక రోజు మీకు వస్తుంది. నెక్స్ట్ అది ఇంకొకటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేయాలంట. అంటే 1 year ఉంటామని చెప్పి ఇట్లా. ఇంకొకటి ఏంటంటే నోటీస్ పీరియడ్ మీకు 30 days ముందు చెప్తారు. ఒకవేళ మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నా, లేకపోతే మీరు వెళ్ళాలనుకున్నా మీ 1 year అయిపోయిన తర్వాత మీరు అట్లా 30 days ముందు చెప్పాలి, లేదా వాళ్ళు మీకు 30 days ముందు చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్ అపాయింట్మెంట్ని క్లెయిమ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ లేదు, వాళ్ళే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా ఒక్కసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే మిగతా చోటకి మీరు వెళ్తే పర్మనెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటివి ఆపర్చునిటీస్ వదులుకోవద్దండి. ఎవరన్నా లైక్ క్యాజువాలిటీ డ్యూటీస్ చేస్తున్నారు బయట హాస్పిటల్స్లో 30,000 40,000 లాగా అనుకున్న వాళ్ళు ఇలాంటివి చేసుకోండి. ఎంత 1 to 3 yearsలో మొత్తం లైఫ్ మారిపోతుంది. ఎందుకంటే మిమ్మల్ని సెలక్షన్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎక్కడన్నా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో అదే చేస్తుంటే మీరు గవర్నమెంట్ ద్వారా అయినా అప్లై చేయించవచ్చు, లేదంటే NOC అయినా ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఫిల్ చేసుకోవాలా చేసుకోకూడదా అనే రైట్స్ అన్నీ కూడా ఆ అథారిటీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ లేకుండా మీరు ఏదైనా ఫేక్ పెట్టి రిజిస్ట్రేషన్ సరిగ్గా లేదు, ఇంకా ఏదైనా పెండింగ్లో ఉంది అట్లా
లేదంటే మీరు రెన్యువల్ చేసుకోకుండా ఉన్నారు, ఇలాంటి అన్ని డెసిషన్స్ అన్ని అలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వీళ్ళు మిమ్మల్ని క్యాన్సిల్ చేసేస్తారు. ఇంకొకటి ఏంటంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఎవరైనా ఉంటే, అంటే ఇప్పుడు పీజీ వాళ్ళు వచ్చారు, ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళు, లేకపోతే డిఎంబీ జనరల్ మెడిసిన్ వాళ్ళు వచ్చారనుకో, ఎంబీబీఎస్ వాళ్ళని తీసుకోరు కదా ఆబ్వియస్లీ. సో అది వాళ్ళు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళనే ప్రిఫర్ చేస్తారంట. దట్ డజంట్ మీన్ మీరు అప్లై చేయకూడదని కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నారు. మీరు తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే మిమ్మల్ని డైరెక్ట్గా కోర్టులోకి వేస్తారంట. కోర్టు నోటీస్ అనేది చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 56 years. అందరూ ఆల్మోస్ట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీ కింద ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని మీరు ఫిల్ చేసి ఈమెయిల్కి పంపించాలి, లేదా పోస్ట్కైనా పంపించవచ్చు. మనం మామూలుగా అయితే ఓన్లీ ఈమెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. మీరు అలా కాకపోయినా 2 అయినా చేయొచ్చు. నెక్స్ట్ 1 set of ఫోటో కాపీ అనేది అప్లికేషన్తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పంపించాలంట. ఇంకా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలంటే అన్ని సెమిస్టర్స్, ఇయర్ వైజ్ మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, 10th class కాడ నుంచి అన్ని, దాని తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కరెక్ట్గా సబ్మిట్ చేయకపోతే మీరే రిజెక్ట్ అయిపోతారు అని చెప్తున్నారు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఏంటంటే March 5th. సో ఇంకా చాలా టైం ఉంది, ప్రశాంతంగా అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, లేదా కామెంట్లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కింద ఇది డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్లో నుంచి. నేను ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాను. సో చూసుకోండి మీకు ఏమేమి కావాలో. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, పర్సనల్ డీటెయిల్స్, మెయిలింగ్ అడ్రస్, దాని తర్వాత క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, తర్వాత మీ నేమ్, సిగ్నేచర్, టైం, డేట్ వేసి దీన్ని స్కాన్ చేసి మెయిల్లో పంపెట్టండి. తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి పెట్టండి. దాంతోపాటు మీరు ఆ పోస్ట్ పంపించండి, స్పీడ్ పోస్ట్ వేసేయండి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నో వరీస్. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా కావాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.